రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి చూపింది. మేమెంతో మాకంతా అంటూ దశాబ్దాలుగా పోరాడుతున్న బీసీ బిడ్డలకు జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా బీసీ కులగణను నిర్వహించింది. బీసీల లెక్కలు తేల్చి అందుకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వర్తింపజేసేలా బీసీ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదించింది. ఆ వెంటనే తుది ఆమోదం తెలపాలని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ రాష్ట్రపతి గారికి లేఖ కూడా పంపింది. వాటిని ఆమోదించి బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం కనీసం స్పందించలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మరొక ముందడుగేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలా ఒక ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తుంది. కేంద్రానికి పంపిన బిల్లుల ఆధారంగా ఆర్టికల్ 263 ప్రకారం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇచ్చేందుకు సిద్ధమైంది. అలాగే బీసీ రిజర్వేషన్లపై జారీ చేయబోయే జీవోకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి రిజర్వేషన్లకు చట్టబద్ధత తెచ్చేలా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వడివడిగా అడుగులిస్తూ దేశంలోని బీసీ బిడ్డలపై ఉన్న చిత్తశుద్ధిని చాటే ఏకైక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలిచింది. తెలంగాణ కాంగ్రెస్ ఒక విప్లవాత్మక ముందడుగుతో బీసీలకు 42% రిజర్వేషన్లు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయమని తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారి కలైన బీసీ రిజర్వేషన్లకు ఒక చట్టబద్ధత కల్పించి దేశానికే ఆదర్శ తెలంగాణగా నిలుస్తుంది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.